Dear students, welcome to my lecture series on Vector Differentiation Part 5. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S. Villans Government Degree College, Bhivanpatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the relation between gradient, divergent and curl, some problems based on these operators and Laplacian operator. ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే సో గ్రేడియంట్ డైవర్జెంట్ కర్ల్ వీటి మధ్య రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయో మనం ప్రూవ్ చేస్తాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఈ డైవర్జెంట్ కర్ల్ గ్రేడియంట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రూవ్ చేస్తాం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లో మనం సొల్యూషన్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే లాప్లాసియన్ ఆపరేటర్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం. So first one, prove that curl of grade phi is equal to 0 bar. So solution given. So grade phi ante enti manaku definition. Grade phi is equal to I bar into dou phi by dou x plus j bar into dou phi dou y plus k bar into dou phi by dou z. So by definition grade phi ni ee vidhanga మనం డిఫైన్ చేస్తాం. మనకి ఏం కావాలి, curl of grade phi is equal to 0 bar అని మనం ప్రూవ్ చేయాలి. So curl of grade phi is equal to curl యొక్క డెఫినేషన్ ఏంటి, I bar, j bar, k bar, dou by dou x, dou by dou y, dou by dou z, f1, f2, f3. ఇక్కడ f1 అంటే ఏంటి, dou phi by dou x. f2 అంటే ఏంటి, dou phi by dou y. f3 అంటే dou phi by dou z. ఆ వాల్యూస్ వేసి దీని యొక్క డిటర్మినెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. I bar into I bar కలిగిన అడ్డు వరుస నిలువు వరుస తీసివేయండి. రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ ఉంటుంది. వీటి యొక్క డిటర్మినెంట్ అంటే ఏంటి, dou by dou y ఆఫ్ dou phi by dou z, that is nothing but dou square phi by dou y dou z minus dou by dou z of dou phi by dou y means dou square phi by dou y dou z. అదే మనం వేస్తాం. మైనస్ జే బార్ అంటే ఇక్కడ మైనస్ జే బార్ కలిగిన అడ్డు వరుస నిలువు వరుస మనం తీసివేస్తాం. dou by dou x ఆఫ్ dou phi by dou z అంటే dou square phi by dou x dou z minus dou by dou z of dou phi by dou x అంటే ఏంటి, dou square phi by dou z dou x. సో ప్లస్ k bar ఇంటూ రిమైనింగ్ k bar కలిగిన అడ్డు వరుస నిలువ తీస్తే dou by dou x ఆఫ్ dou phi by dou y means dou square phi by dou x dou y minus dou by dou y ఆఫ్ dou phi by dou x అంటే ఏంటి, dou square phi by dou y dou x. సో ఇక్కడ dou square phi by dou y dou z అన్న dou square phi by dou z dou y అన్న రెండు కూడా ఈక్వల్ వాల్యూస్, ఎందుకంటే సిన్స్ phi is a కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి. సో కాబట్టి ఈక్వల్ కాబట్టి వీటి మధ్య మైనస్ ఉంది కాబట్టి సో 0 అవుతుంది. I ఇంటూ 0 మైనస్ j ఇంటూ 0 ప్లస్ k ఇంటూ 0 నథింగ్ బట్ 0 బార్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రూవ్ దట్ డైవర్జెంట్ ఆఫ్ కర్ల్ f బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఏం చేయాలి, సో డైవర్జెంట్ ఆఫ్ కర్ల్ f బార్ అనేది 0 అని మనం ప్రూవ్ చేయాలి. కర్ల్ యొక్క డెఫినేషన్, సో ఇక్కడ f బార్ ఈజ్ ఈక్వల్ టు f1 i బార్ ప్లస్ f2 j బార్ ప్లస్ f3 k బార్ తీసుకుంటాం. దెన్ కర్ల్ f బార్ ఈజ్ ఈక్వల్ టు బై డెఫినేషన్ i బార్ j బార్ k బార్ dou by dou x dou by dou y dou by dou z f1 f2 f3. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డైవర్జెంట్ ఆఫ్ కర్ల్ f బార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీని యొక్క డెఫినేషన్ ఏంటి, మనం ఫస్ట్ సో కర్ల్ f బార్ ని మనం దీన్ని సింప్లిఫై చేస్తుంది. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సో I బార్ ఇంటూ dou f3 by dou y మైనస్ dou f2 by dou z మైనస్ j బార్ ఇంటూ dou f3 by dou x మైనస్ dou f1 by dou z ప్లస్ k బార్ ఇంటూ dou f2 by dou x మైనస్ dou f1 by dou y. సో ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఈ మైనస్ ని ఇన్సైడ్ పంపిస్తాం. ప్లస్ j బార్ ఇంటూ ఇదేమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ dou f3 by dou x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి dou f1 by dou z. సో మనకి ఏం కావాలి, డైవర్జెంట్ ఆఫ్ కర్ల్ f బార్ కావాలి. సో డైవర్జెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి, dou f1 by dou x ప్లస్ dou f2 by dou y ప్లస్ dou f3 by dou z. ఇక్కడ f1 అంటే ఇది, సో dou by dou x ఆఫ్ f1 మీన్స్ ఈ వాల్యూ వేస్తాం, ప్లస్ dou by dou y ఆఫ్ f2 అంటే ఈ వాల్యూ వేస్తాం, ప్లస్ dou by dou z ఆఫ్ f3 అంటే ఈ వాల్యూ వేస్తాం. సో మనం విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. ఏమవుతుంది, dou square f3 by dou x dou y మైనస్ dou square f2 by dou x dou z plus dou square f1 by
dou y dou z minus dou square f3 by dou y dou x plus dou square f2 by dou z dou x minus dou square f1 by dou z dou y వస్తుంది. ఈ వాల్యూస్ అనేవి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్ గా 0 వస్తుంది. లాస్ట్ వన్, ప్రూవ్ దట్ కర్ల్ f bar is equal to gradient of divergence f bar minus del square f bar. ఓకే, ఈసారి ఏం చేయాలి, కర్ల్ f bar. సో ఆల్రెడీ కర్ల్ f bar అనేది మనకు తెలుసు, డెఫినేషన్ ప్రకారం రాస్తాం. ఈసారి దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది. సో మనకి ఏం కావాలి, కర్ల్ f bar మనం ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ కర్ల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కర్ల్ f bar is equal to I bar, J bar, K bar, dou by dou x, dou by dou y, dou by dou z. సో దిస్ ఈజ్ f1, దిస్ ఈజ్ f2, దిస్ ఈజ్ f3. ఇప్పుడు మనం దీని యొక్క డిటర్మినెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిటర్మినెంట్ ప్రతి టర్మ్ కి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొద్దిగా లెందీగా ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి మనం సిగ్మా అప్లై చేసాం. సిగ్మా, సో డో బై డో వై ఆఫ్ ఐ బార్ ముందు రాసుకోండి ఇక్కడ, ఐ బార్ ఇంటూ, సో ఐ బార్ కలిగిన అడ్డు వరుస నిలువ తీస్తే డో బై డో ఆఫ్ దిస్ వన్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ దిస్ వన్, అది వేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను, విత్ రెస్పెక్ట్ వై చేత డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, డో స్క్వేర్ f2 బై డో వై డో ఎక్స్ మైనస్ డో స్క్వేర్ f1 బై డో వై స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ f1 బై డో జెడ్ స్క్వేర్, సో మైనస్ డో స్క్వేర్ f3 బై డో జెడ్ డో ఎక్స్ ఇంటూ ఐ బార్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ వాల్యూని నేను ఇక్కడ రాశాను. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసి ఆ రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడ రాశాను ఇంటూ ఐ బార్. ఓకే, అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే డో స్క్వేర్ f1 బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ f1 బై డో జెడ్ స్క్వేర్ ఉంది. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు, అంటే ఏంటి, డో స్క్వేర్ f1 బై డో ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ లేదు కాబట్టి ఆ టర్మ్ని ఇక్కడ ఏం చేస్తాను, యాడ్ చేస్తాను. అంటే యాడ్ చేయడం అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్, సో అది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి అగైన్ ప్లస్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఏ టర్మ్ మనం యాడ్ చేసాం, డో స్క్వేర్ f1 బై డో ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది యాడ్ చేసాం. యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సేమ్ అదే డో స్క్వేర్ f1 బై డో ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఈ టర్మ్ వేసాను. ఇక్కడ వేసేటప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, మల్టిప్లై చేసే డో స్క్వేర్ f1 బై డో ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి మూడిట్లో కూడా ఏం చేస్తాను నేను, డో బై డో ఎక్స్ అనేది కామన్ తీస్తే ఏమవుతుంది, డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్ మైనస్ డో స్క్వేర్ f1 బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ f1 బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ f1 బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ ఐ బార్. ఓకే, ఇక్కడ సిగ్మా ఐ ఇంటూ సిగ్మా నేను అప్లై చేస్తాను, మొత్తం రెండింటికి కూడా సిగ్మా అప్లై చేస్తే సిగ్మా ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్. సో దాన్ని మనం ఏంటంటే డెల్ డాట్ ఎఫ్ బార్ అని రాస్తాం. మైనస్ ఇది ఏమవుతుంది, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ అంటే డెల్ స్క్వేర్ ఆపరేటర్. సో డెల్ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది, f1 ఉంది కాబట్టి f1 ఐ బార్. ఓకే, ఇప్పుడు మొత్తం సిగ్మాను పూర్తిగా అన్నిటికి అప్లై చేస్తే ఏంటంటే సిగ్మా ఐ వస్తుంది. సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తే ఉంటుంది ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో ఎఫ్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్. సో కాబట్టి ఇది ఏమవుతుంది, సిగ్మా ఐ ఇంటూ డో బై డో ఎక్స్ అనేది ఏమవుతుంది, డెల్ ఆపరేటర్ అవుతుంది. సో డెల్ ఇంటూ ఇదేముంది, డెల్ డాట్ ఎఫ్ బార్ మైనస్ ఇదేమవుతుంది, డెల్ స్క్వేర్. ఈసారి ఏమవుతుంది, సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తే f1 ఐ బార్ ప్లస్ f2 జే బార్ ప్లస్ f3 కే బార్ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ బార్, అదే మనం రాస్తాం. సో మన ఫైనల్ ఏమవుతుంది, కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుతుంది, గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. సో నాకు గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ కావాలి కాబట్టి ఈ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్ ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. అదే కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. ఈ విధంగా మనకు సో గ్రేడియంట్, డైవర్జెంట్, కర్లకు సంబంధించినటువంటి సో రిలేషన్స్ అన్ని కూడా మనం ప్రూవ్ చేసాం. సో డైవర్జెన్స్ ఇది గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్, కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ ప్లస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. మనకు డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ మనం ప్రూవ్ చేసాం, కర్ల్ ఆఫ్ గ్రేడ్ ఫై కూడా మనం ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ప్రూవ్ దట్ డైవర్జెంట్ ఆఫ్ gradient of r power n is equal to n into n plus 1 into r power n minus 2. r దీన్ని ఇంకొక విధంగా ఏ విధంగా ఇస్తాడు, సో డెల్ డాట్
gradient of r power n is equal to del square of r power n is equal to n into n plus 1 into r power n minus 2. ఇక్కడ r bar అంటే xi bar plus yj bar plus zk bar తీసుకోవాలి. r అంటే ఆ mod r bar యొక్క లెంగ్త్ మనం తీసుకుంటాం. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేస్తాం, గ్రేడియంట్ ఆఫ్ r పవర్ n వాల్యూ మనం ప్రూవ్ చేస్తాం. దానికి మనం ఏం చేస్తాం, డెల్ డాట్ అంటే ఏంటి, డైవర్జెన్స్ అనేది మనం అప్లై చేస్తాం. ఓకే, సో టు ప్రూవ్ దట్ ఫస్ట్ గ్రేడియంట్ ఆఫ్ r పవర్ n అనేది మనం ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి, మనకు n ఇంటూ r పవర్ n మైనస్ 2 ఇంటూ r బార్ ఈ వాల్యూ మనం ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ r బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ మాడ్ r బార్ ఈజ్ ఈక్వల్ టు r అని తీసుకుంటాం. సో మాడ్ r బార్ యొక్క లెంగ్త్ ఏమవుతుంది, రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, r స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2r ఇంటూ dr బై dx ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత 2x. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే dr బై dx ఈజ్ ఈక్వల్ టు x బై r. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ dr బై dy ఈజ్ ఈక్వల్ టు y బై r, dr by dou z is equal to z by r. So gradient of r power n definition I into dou by dou x of phi అంటే ఏంటి, r power n తీసుకుంటాం, plus j bar into dou by dou y of phi means r power n plus k bar into dou by dou z of phi అంటే r power n. సో ఓకే, r power n యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x ఏం చేస్తాము, n into r power n minus 1 into dou r by dou x plus j bar into same n into r power n minus 1 into dou r by dou y plus k bar into n into r power n minus 1 into dou r by dou z. ఇందులో dou r by dou x అంటే ఏంటి, x by r. సో x by r, dou r by dou y అంటే ఏంటి, y by r, dou r by dou z అంటే z by r. ఈ మూడిట్లో కూడా కామన్గా ఉండే టర్మ్ ఏంటి, n into r power n minus 1 by r అనే టర్మ్ కామన్ ఉంది. రిమైనింగ్ టర్మ్ ఏమవుతుంది, xi bar plus yj bar plus zk bar. సో xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అంటే ఏంటి, r బార్. సో మనం r బార్ తీసుకుంటాం. సో r బార్ తీసుకుంటే ఏమవుతుంది, n ఇంటూ r పవర్ n మైనస్ 2 ఇంటూ r బార్. అదే మనం ప్రూవ్ చేస్తాం. సో గ్రేడియంట్ ఆఫ్ r పవర్ n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, n ఇంటూ r పవర్ n మైనస్ 2 ఇంటూ r బార్. దీన్ని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం దీనికి ఏం అప్లై చేయాలి, డైవర్జెంట్ అప్లై చేయాలి. ఓకే, సో డెల్ డాట్ gradient of r power n is equal to దీన్ని ఏమవుతుంది, del dot del ఏమవుతుంది, del square of r power n. సో దట్ ఈజ్ ఈక్వల్ టు dou by dou x ఆఫ్, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసాం మనం, సో ఇక్కడ gradient of r power n is equal to n into r power n minus 2 into xi bar plus yj bar plus zk bar. సో మన గ్రేడియంట్ అంటే ఇది, డైవర్జెంట్ అంటే డెఫినేషన్ ఏంటి, dou by dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z. So this is f1 అంటే ఏంటి, n into r power n minus 2 into x. నెక్స్ట్ f2 అంటే ఏంటి, n into r power n minus 2 into y. f3 అంటే ఏంటి, n into r power n minus 2 into z. సో కాబట్టి వాటికి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ x, విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు z. ఓకే, అదే మనం రాస్తాం, dou by dou x of f1 n into r power n minus 2 into x plus dou by dou y of f2 n into r power n minus 2 into y plus dou by dou z of n into r power n minus 2 into z. దీన్ని మనం సిగ్మా టైప్లో అప్లై చేస్తాం. సిగ్మా dou by dou x of n into r power n minus 2 into x. సో సిగ్మా ఇక్కడ చూడండి, n into r power n minus 2 అంటే r power n minus 2 అనేది x లో ఫంక్షన్, xyz లో ఫంక్షన్. ఇక్కడ ఏంటి, x ఒక ఫంక్షన్ అంటే డెరివేటివ్ ఆఫ్ uv అప్లై చేయాలి. సో ఫస్ట్ ఫంక్షన్ n కామన్, r పవర్ n మైనస్ 2 డెరివేటివ్ ఏమవుతుంది, n మైనస్ 2 ఇంటూ r పవర్ n మైనస్ 3 ఇంటూ dou r బై dou x ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఏంటి, x వేసాం ప్లస్. సో ఇక్కడ n ఇంటూ r పవర్ n మైనస్ 2 అనేది ఫస్ట్ ఫంక్షన్, x యొక్క డెరివేటివ్ అంతా 1. సో 1 ఇంటూ n ఇంటూ r పవర్ n మైనస్ 2 వేసాం. సో dou r బై dou x అంటే ఏంటి, x బై r. మనం దీన్ని సింప్లిఫై చేస్తాం, x ఇంటూ x x స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, r పవర్ n మైనస్ 3 బై r అంటే ఏమవుతుంది, దాన్ని సింప్లిఫై చేస్తే r పవర్ n మైనస్ 4 ఇంటూ x x స్క్వేర్ అవుతుంది ప్లస్ n ఇంటూ r పవర్ n మైనస్ 2. సో ఇక్కడ సిగ్మాను మనం ఎక్స్పాండ్ చేస్తాం. సిగ్మాను ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఏంటి, ఇక్కడ మనకు x స్క్వేర్ వచ్చింది. సో అదేవిధంగా దాన్ని సిగ్మాను ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. అదే మనం రాస్తాం n ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ దీనికి సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే సిగ్మా n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 వచ్చింది. అంటే ఒకసారి ఇదేంటి సిగ్మా కాబట్టి ఎక్స్ వై జెడ్ ఉంటాయి కదా 3 టర్మ్స్ వస్తాయి. సో కాబట్టి 3 ఇంటూ n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2. సో ఇందులో మనం ఏం చేస్తాం సింపుల్గా చేస్తే ఈ రెండిట్లో కూడా కామన్గా ఉండేది ఏంటి చూడండి n ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ వేస్తాం ప్లస్ 3n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2. ఇక్కడ ఆర్ పవర్ n మైనస్ 4 ఇంటూ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది సింపుల్గా చేస్తే ఆర్ పవర్ n మైనస్ 2 అవుతుంది. ఈ రెండిట్లో కూడా ఏది కామన్ ఉంది n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 అనేది కామన్ తీస్తాం. సో కామన్ తీస్తే మనకి ఏమవుతుంది రిమైనింగ్ n మైనస్ 2 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది ప్లస్ 3 మిగులుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది n ప్లస్ 1 అవుతుంది. అదే మనం వేస్తుంది n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 అవుతుంది. సో డెల్ డాట్ గ్రేడియంట్ ఆఫ్ ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 అని మనం ప్రూవ్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో గివెన్ దట్ సో మనకు డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ ని ఏ విధంగా రాసుకుంటాం డెల్ డాట్ డెల్ ఆఫ్ లాగ్ ఆర్. ముందు డెల్ ఆఫ్ లాగ్ ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి సో డైవర్జెంట్ అప్లై చేస్తాం. సేమ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ y బార్ ప్లస్ zk బార్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ z స్క్వేర్. సో చేసి మళ్ళీ సేమ్ ఇందాకే డెల్ ఆఫ్ లాగ్ ఆర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం డెఫినేషన్ i ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆర్ ప్లస్ j బార్ ఇంటూ డో బై డో ఎఫ్ లాగ్ ఆర్ ప్లస్ k బార్ ఇంటూ డో బై డో z ఆఫ్ లాగ్ ఆర్. లాగ్ ఆర్ కి డిఫరెన్షియేషన్ ఏంటి 1 బై ఆర్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ అంటే x బై ఆర్ వేసుకుంటాం. దాన్ని మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకు 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. ఓకే సో xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అంటే ఏంటి r బార్ బై r స్క్వేర్. సో డెల్ ఆఫ్ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది r బార్ బై r స్క్వేర్ మీన్స్ 1 బై r స్క్వేర్. r అంటే ఏంటి xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ అంటే ఏంటి డెల్ డాట్ ఆఫ్ డెల్ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ f1 ఏంటి 1 బై r స్క్వేర్ ఇంటూ x 1 బై r స్క్వేర్ ఇంటూ x. f2 అంటే ఏంటి 1 బై r స్క్వేర్ ఇంటూ y. f3 అంటే 1 బై r స్క్వేర్ ఇంటూ z. సో దీన్ని సిగ్మా అప్లై చేస్తే సిగ్మా డో బై డో ఎక్స్ ఆఫ్ x బై r. ఓకే సో సిగ్మా ఇక్కడ x ఒక ఫంక్షన్ r స్క్వేర్ ఒక ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ u బై v ఫార్ములా అప్లై చేయాలి. డెరివేటివ్ ఆఫ్ u బై v ఫార్ములా బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే r స్క్వేర్ పవర్ 4 అంటే ఏంటి సో r స్క్వేర్ పవర్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు r పవర్ 4 ఇంటూ v means r square x యొక్క డెరివేటివ్ 1 మైనస్ r స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ x. సో ఇక్కడ దీన్ని డో ఆర్ బై డో ఎక్స్ అంటే x బై ఆర్ అది వేసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ r క్యాన్సిల్ 2x స్క్వేర్ వచ్చింది అంటే ఏంటి r స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై r పవర్ 4 వచ్చింది. మనం దీన్ని ఏంటో చేస్తాం సిగ్మా అప్లై చేసేటప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ r స్క్వేర్ వచ్చింది కాబట్టి 3 టర్మ్స్ కాబట్టి 3r స్క్వేర్ మైనస్ ఇక్కడ 2x స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2z స్క్వేర్ మైనస్ 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ బై r పవర్ 4. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే ఏంటి r స్క్వేర్. సో 3r స్క్వేర్ మైనస్ 2r స్క్వేర్ బై r పవర్ 4. సో ఏమవుతుంది r స్క్వేర్ బై r పవర్ 4. ఒక r స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 బై r స్క్వేర్. So next one, prove that del square of 1 by r is equal to 0 అని మనం చెప్పాలి. So del square of 1 by r is equal to dou square by dou x square of 1 by r plus dou square by dou y square of 1 by r plus dou square by dou z square of 1 by r. ఓకే దీన్ని సిగ్మా అప్లై చేసాం. ఓకే అప్లై చేసి సిగ్మా dou square by dou x square of 1 by r. So that is equal to sigma ఫస్ట్ ఏం చేస్తాను డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఫస్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఆర్ నేను అప్లై చేస్తాను. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అగైన్ డో బై డో ఎక్స్ నేను అప్లై చేస్తాను. సో కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ ఆల్రెడీ డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఆర్ అనేది ఏమవుతుంది దాని యొక్క సో డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మైనస్ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అవుతుంది. ఓకే దీనికి మళ్ళీ నేను ఏం చేస్తాను డో బై డో ఎక్స్ ఆఫ్ అంటే ఇక్కడ దీన్ని సింపుల్గా చేస్తే మైనస్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ వచ్చింది. సిగ్మా డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై ఆర్ క్యూబ్. సేమ్ దీనికి మళ్ళీ యూ బై వి ఫార్ములా ప్రకారం వేస్తాం.
r power 6 v అంటే r cube. సో x యొక్క డెరివేటివ్ మైనస్ x ఉంది కాబట్టి -1 మైనస్ r cube యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 3r square ఇంటూ dou r by dou x ఇంటూ -x. దీన్ని మనం సింప్లిఫై చేస్తే dou r by dou x అంటే x by r. సో ఒక r క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది -3r x square ఉంటుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, సో -r cube ప్లస్ 3r x square by r power 6. సో ఇక్కడ ఏమవుతుంది -r cube అంటే 3 టైమ్స్ వస్తాయి సిగ్మా ఎక్స్పాండ్ చేసేటప్పుడు -3r cube. ఇక్కడ 3r x square plus y square plus z square. సో x square plus y square plus z square అంటే r square. ఓకే, సో -3r cube ఆల్రెడీ 3r into r square plus 3r cube. So plus or minus cancel. So that is equal to 0. Okay, last one. So prove that del dot of r bar by r cube is equal to 0. So del dot of r bar by r cube అంటే ఏంటి dou by dou x of r bar అంటే ఏంటి xi bar plus yj bar plus zk bar, that is f1 term x by r cube plus dou by dou of f2 term y by r cube dou by dou z of f3 అంటే z by r cube. సో దీన్ని సిగ్మా అప్లై చేస్తే సిగ్మా డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్. సో ఆల్రెడీ మనం ముందు ప్రాబ్లంలో ఇక్కడ -x బై ఆర్ క్యూబ్ యొక్క సొల్యూషన్ మనం చేసాం, ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకే, సో సిగ్మా బై ఆర్ పవర్ 6 ఆర్ క్యూబ్ ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 మైనస్ ఆర్ క్యూబ్ యొక్క డెరివేటివ్ 3r స్క్వేర్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, సో దాన్ని మనం డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే సిగ్మా ఆర్ క్యూబ్ బై -3r x స్క్వేర్ బై ఆర్ పవర్ 6. సో ఆ సిగ్మాను మనం ఎక్స్పాండ్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 3r cube minus 3r into x square plus y square plus z square. ఇక్కడ x square plus y square plus z square అంటే r square. సో r into r cube. సో దట్ -3r cube. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ 0. ఓకే, సో లాప్లాసియన్ ఆపరేటర్ సో ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో z స్క్వేర్. ఓకే, so 8-1 if phi is equal to 2x cube y square z power 4, then verify the formula del dot of del phi is equal to del square phi. ఈ రెండు వాల్యూస్ కూడా మనం ఈక్వల్ అవుతుందని మనం వెరిఫై చేయాలి, ఈ ఫార్ములా ద్వారా వెరిఫై చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం del dot of del phi మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఇది లాప్లాసియన్ ఆపరేటర్ ఏంటి డెల్ స్క్వేర్ తెలుసు, దానికి ఫై అనే ఫంక్షన్ మనం అప్లై చేసి దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, గివెన్ దట్ ఫై ఈజ్ ఈక్వల్ టు 2x cube y square z power 4. సో గ్రేడ్ ఫై ఈజ్ ఈక్వల్ టు i into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z. సో dou phi by dou x అంటే x డిఫరెన్షియేషన్ చేస్తే x cube యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 3x square, 3 into 2 6 x square y square z power 4 plus j bar into so y square యొక్క డెరివేటివ్ 2y, 2 into 2 4 4y x cube z power 4 plus k bar into so z power 4 యొక్క డెరివేటివ్ అంతా 4z cube 4 into 2 అంతా 8 x cube y square z cube. సో del dot of grade phi is equal to సో మనకి ఏంటి ఇక్కడ గ్రేడ్ phi అంటే ఏంటి అంటే దీని అర్థం డెల్ డాట్ ఆఫ్ డెల్ ఫై అంటే మనకు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్1 బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్2 బై డో వై ప్లస్ డో ఎఫ్3 బై డో జెడ్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్1 దిస్ ఈజ్ ఎఫ్1, దిస్ ఈజ్ ఎఫ్2, దిస్ ఈజ్ ఎఫ్3. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x కాబట్టి 12x వై స్క్వేర్ జెడ్ పవర్ 4. ఇక్కడ y యొక్క డెరివేటివ్ 1 కాబట్టి 4x క్యూబ్ జెడ్ పవర్ 4. ఇక్కడ జెడ్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 3z స్క్వేర్. సో z క్యూబ్ యొక్క డెరివేటివ్ 3z స్క్వేర్ అంటే ఏమవుతుంది 24x క్యూబ్ y క్యూబ్ z స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకు వాల్యూ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి డెల్ స్క్వేర్ ఆఫ్ ఫై. సో డెల్ స్క్వేర్ ఆఫ్ ఫై ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ ఫై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫై బై డో జెడ్ స్క్వేర్. ఇక్కడ మనం లాప్లాసియన్ ఆపరేటర్ ప్రూవ్ చేస్తాం ఏంటది రాసాం del square is equal to dou square by dou x square plus dou square by dou y square plus dou square by dou z square. ఇక్కడ జస్ట్ ఫై అనేది ఆపరేటర్ అప్లై చేస్తాడు. ఓకే, అంటే ఏం చేస్తాం మనం ఫస్ట్ సో డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ డో బై ఫై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ డో బై ఫై డో జెడ్. ఆల్రెడీ డో ఫై బై డో ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ వాల్యూ ఇది వస్తుంది.
dou phi by dou y, dou phi by dou z. Again మళ్ళా దీనికి x డిఫరెన్షియేషన్ చేస్తే సేమ్ 12x y square z power 4 plus 4x cube z power 4 plus 24. సో x cube y square z square. అంటే del square phi వాల్యూ ఇదే వచ్చింది. Del dot of del phi కూడా సేమ్ వాల్యూ వచ్చింది. సేమ్ వాల్యూ వచ్చింది కదా. సో both are equal. Okay, hence prove that. So thank you watching my video.